హాయ్ అండి. మనమైతే ఈరోజు సాలగ్రామ శిలకి కొంచెం జలము ఇస్తున్నామండి. అంటే మహాశివునికి అభిషేకంతో సమానం గదా! సాలగ్రామ శిలలో కొంచెం నీళ్లు పోసినా అది పెద్ద అభిషేకంతో సమానం అంటారు గదా! ఈరోజు రూప తీసుకొచ్చిన సాలగ్రామము, మరి వెండి గిన్నె కూడా ఈ రూప తీసుకొచ్చింది. ఈ గిన్నె తను మా గృహప్రవేశం టైంలోనో ఎప్పుడో తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా గంధం ధార అనమాట. స్వామివారికి గంధం ధార పోసి, అంటే గంధం సమర్పయామిలో నా ఉద్దేశం గంధం అభిషేకం అని నా ఉద్దేశం. తర్వాత కుంకుమాన్విత శోభితుడు కదా మన శివుడు, మన మహాశివుడండి. ఏంటంటే మనకి ఎవరికి ఎంతవరకు పూజ వచ్చో అంతవరకే చేసుకుంటాం. మనమేమో అంత గొప్పవారం కాదు. మనకు కుదిరినట్టు కుంకుమ కొంచెం ఈ మావి చిగురు కుంకుమ ఈ సాలగ్రామ శిల మీద అంతగా కనిపించట్లేదండి. కానీ లెక్క ప్రకారం గంధం తర్వాత విభూది వేయాల్సింది నేను. కానీ ఏంటో అలవాటులో పొరపాటు విభూతి ఇప్పుడేస్తున్నా. ఓకేనా? అయితే ఈ 3 వేసిన తర్వాత అమ్మో! స్వామివారికి ఊపిరి అందదేమో, ఉక్కిరిబిక్కిరవుతారేమో అలా అనిపిస్తదనమాట. మనకి అదంతా చూసిన కొద్దీ మళ్ళా అక్కడే ఉండి మనం పూజ చేసే టైంలో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అనిపిస్తుంటుంది గదా! నాకైతే అవన్నీ వేసిన తర్వాత కొంచెం మొహానికి కొంచెం దారిద్దాం అనిపించి, అమ్మో! అదేం కాదు స్వామివారిని తీసేసి, కడిగేసి, మళ్ళా కొంచెం, కొంచెం వాటర్ పోసి ఫ్రెష్ వాటరు అలా చేయాలని అనిపించింది. శుభ్రంగా ఆ రాగి పాత్రలో ఉన్నవి కూడా ఈ స్టీల్ పాత్రలో పోసేసి, ఈ ప్రమిదలాగా ఉంది చూసారా? నేనైతే దీపారాధనకని కొనుక్కొచ్చానండి. కానీ ఇది చాలా అందమైన ప్రమిదలాగా అనిపించి, ఈ సాలగ్రామ శిలకి చాలా బావుంటుంది కదా అనిపించి ఎంతో బాగా చాలా ఇష్టంగా కొన్నా నేను. అదైతే చాలా తక్కువకొచ్చిందండి. రూ. 10 హైదరాబాద్‌లో ఓ చోట దొరికిందనమాట. అది తీసుకొని ఇలా ఆ పాత్రలో ఈ స్వామిని పెడితే ఎంత అందంగా ఉన్నారో చూడండి. అందులోకి కొంచెం వాటర్ పోసాను ఇంకిప్పుడు. పోసి ఇప్పుడు మళ్ళీ కొంచెం గంధం పెడదామండి. చూడండి ఇంకా ఎంతసేపు చూయించానో చూడండి. ఈ గంధం కొంచెం పెట్టి, ఆ తర్వాత కొంచెం కుంకుమ అంతే. తర్వాత కొంచెం విభూది అలా పెడదాం. ఇప్పటి వరకు గంధం సాగదీసి, సాగదీసి పెడుతూనే ఉంటా. నాకు అది తృప్తి అనిపించదనమాట. ఇంకా బాగా రాలేదే, స్వామివారికి అందంగా లేదే ఇలా అనుకుంటాను నేను. ఓకేనా? మావి చిగురు కుంకుమే పెట్టాను గంధం తర్వాత. ఇంకా ఇలా నామాల్లాగా అటు ఇటు కొంచెం విభూది ధారణ, తడి విభూది పెట్టాను. ఇంకా స్వామివారిని అక్కడ పెట్టేసి, అంటే నా దృష్టిలో ఆయన మహాశివుడనమాట. మనం సాలగ్రామ శిలల్ని విష్ణువు, శివుడుగా భావిస్తాం గదా! కానీ కాశీ అన్నపూర్ణతో పాటు రూప తీసుకొచ్చి ఇచ్చింది కాబట్టి నేను ఈయన్ని శివుడుగానే భావించుతున్నాను. ఆ ప్రక్కన ఎలాగూ విష్ణుమూర్తి ఉన్నారు గదా! అందుకోసం అలా జరిగిపోతుంది. ఇంకా తర్వాత కొంచెం మందార పుష్పాలు పెట్టడం మనకి ఉన్నవవండి. నేనైతే శుక్రవారాలు అలా మారేడు దళాలు గానీ, తులసి దళాలు గానీ కొయ్యను. అందుకోసం ఎప్పుడూ కూడా 364 రోజులు కూడా మనకు అనుకూలంగా ఉండేదేంటంటే, మన ఎర్ర మందారాలు మాత్రమే మనకు అనుకూలంగా ఉంటాయండి. ఇంకా మీకు తెలియనిదేముంది. అయితే ఇంకా మన స్వామివారితో పాటు ఇంకా స్వామివారి పూజ అయిన తర్వాత ఇంకా గణపతిని మామూలుగా అయితే గణపతికి